వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో తెలంగాణ టెట్లో జరిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు మార్నింగ్ జరిగిన పేపరు ఈజీగా వచ్చిందని చెప్పచ్చు. తెలుగుకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. చదువు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? కథాకావ్యం. చదువు అనేది కథాకావ్యం అనే ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, రుధిరం అనే పదానికి నానార్థాలు ఏంటి? రుధిరం అంటే రక్తం, నెత్తురు అనే అర్థాలు వస్తాయి. తనర్చు అనే పదానికి అర్థం ఏంటి? తనర్చు అంటే ప్రకాశించు అని వస్తుంది. మేఘం అనే పదానికి పర్యాయ పదాలు. మేఘం అంటే జీముతం, వారిదం. నెక్స్ట్ క్వశ్చన్, రాయప్రోలు సుబ్బారావు గారి కాని రచన ఏది అని ఇచ్చాడు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో రచనలు కానిది ఏది అడిగారు. మరి రాయపూరి సుబ్బారావు గారి రచనలు తెలిస్తే అది కాదేంటో తెలుస్తుంది. తృణ కంకణం, స్నేహలత, మా ఊరు, జడకుచ్చులు. ఇందులో వారి రచన కాదు. ఏంటిది కాంది? తృణ కంకణం, స్నేహలత, జడకుచ్చులు అనేవి రాయపురోలు సుబ్బారావు గారి రచనలు. ఇంకా కానిది అంటే మా ఊరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మా ఊరు. వసుధ వ్యుత్పత్తి అర్థం ఏంటి? వసుధ అంటే ద్రవ్యాలను ధరించినది, అంటే భూమి. నెక్స్ట్ క్వశ్చన్, పల్లా దుర్గయ్య గారి రచనలు ఏమిటి? పాలవెల్లి, గంగిరెద్దు. నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతకం అనే పద్యం నుంచి పద్యం ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది పద్య భాగం నుంచి. నెక్స్ట్, బావుట అంటే అర్థాలు, నానా అర్థాలు అడిగాడు. జెండా, పతాకం, ధ్వజం అనే అర్థం వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, నరసింహ శతకకర్త ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండే సమాసం ఏంటి అని ఇచ్చాడు. అంటే పూర్వపదం అనేది సంఖ్యావాచకంగా ఏముంటుంది? ద్విగు సమాసానికి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ద్విగు సమాసం. నెక్స్ట్, కొన్ని మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ తెలిసినాయి. 100 యొక్క భాజకాల సంఖ్య ఎంత? అంటే 100కు ఉండే భాజకాలు సంఖ్య ఎన్ని అని అడుగుతున్నాడు. భాజకాలు అంటే కారణాంకాలు. కారణాంకాలు ఎన్ని? నెక్స్ట్ క్వశ్చన్, 51 నుంచి 90 మధ్య ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? 51 నుంచి 90 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని సంఖ్యలు ఉంటాయని అడుగుతున్నాడు. ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్, గాలి ద్వారా వ్యాపించే విత్తనాలు ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్, పర్షియన్ వాళ్ళు సుల్తాన్లను ఏమని వర్ణించారు? మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ తెలిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.